పరిచర్యకి వారానికి ఒకసారి కనికల హాస్పిటల్ నర్సింగ్కి సేవకులు వచ్చేవాళ్ళు. ఆ సేవ పరిచర్యలో నేను రక్షింపబడి మందిరంలో వచ్చాను. నేను వచ్చింది ఎప్పుడంటే 80లో వచ్చాను. 81లో బాప్టిజం ఇచ్చారు బ్రదర్ సుదర్శన్ రావు గారు తరపున. వాళ్ళు ఎంతగానో నేను చెప్పగలను. బ్రదరు లోహనాథం బ్రదర్ వాళ్ళ కుటుంబానికి నేను ఎంతో రుణమని చెప్పగలను. వాళ్ళు ఒక బ్రదర్గా ఒక సిస్టర్గా వాళ్ళకు నన్ను ఎంతో సంఘములో ఆదరించారు, ఆత్మీయంగా పెంచే దాంట్లో బాధ్యత తీసుకున్నారు. పీనహాస్ బ్రదరు, దేవదానం బ్రదరు, రాజు బ్రదరు కూడా వాళ్ళు నలుగురు ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించారు, బలపరిచారు. అందును బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఒక ఆత్మీయత, దేవుని యొక్క ఒక రోషం, దేవుడు అంటే ఎట్లా బ్రతకాలా, ఏ సిస్టమేటిక్గా బ్రతకాలా, అసలు మీరు ఏమనుకున్నారని బ్రదర్గా వాళ్ళు ఆ దినాల్లో ఆత్మీయంగా మమ్మల్ని పెంచిన కుటుంబాలని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. 82లో నాకు మ్యారేజ్ అయింది. ఇదే గృహానికి వచ్చాను. ఇక్కడ మా మామగారు అయిన కోవూరు ప్రభుదాస్ గారు పాస్టర్ గారు, ఆయన లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చిలో ఒక బాధ్యత గల సహోదరిగా నిందుగురుపేటలో మాకు మందిరం ఉంది. ఆ దినాల్లో భక్తి సింగ్ గ్రూప్ నుంచి మేము బయటికి రాము అన్నాం. ఆ మందిరము దానియల్ బ్రదర్కు చూస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క సేవకుల కుటుంబాల్లో మమ్మల్ని దేవుని యొక్క ఏర్పాటును బట్టి నేను సేవకుల కుమారుని చేసుకునేదానికి దేవుడు కృపించాడు. అందుని బట్టి వందనాలు. ఆ యొక్క సంఘములో 4 బిడ్డల్ని దేవుడు మమ్మల్ని దీవించాడు. సేవ పరిచర్యలో 4 బిడ్డల్ని మా వారు సేవలు ఏది ఆటంకపరచడు, అసలు ఏమనడు. నేనేమో నా వాంఛ ఏంటంటే, నా యొక్క దృక్పథం ఏంటంటే ఆయన ఆశ తీర్చాలి, ఆయన దాహం తీర్చాలి, ఆయన సేవలో నేను ఉండాలి, కొన్ని ఆత్మల రక్షణార్థంగా నేను సేవ చెయ్యాలి. నేను ఎవరు, నేను ఆయనకి ఏమై ఉన్నాను. ఆయన చాలామంది, నాకైతే ఒక గొప్ప నిరీక్షణ, ప్రభుతో గడపడమే నాకు నిరీక్షణ. ప్రభు మహాకృపను బట్టి కొన్ని ఆత్మల రక్షణార్థంగా నేను మందిరంలో చేర్చాను. దానికి కారణం ఆత్మీయ తండ్రిగా బ్రదర్ సుదర్శన్ రావు గారు నన్ను బాగా బలపరిచారు, క్రమశిక్షణ నేర్పించాడు. అసలు ఆయన కోపం నన్ను కొట్టేదాన్ని కూడా అసలు ఇప్పుడైనా కూడా భయపడిపోయేదాన్ని. ఎందుకు చెప్తున్నానంటే అదొక రోషం అంతే. ఇప్పుడు కూడా అట్టే నేను మందిరంలో నిలబడగలిగాను. ఒక సండే స్కూల్లో అయితేమి, ఒక సిస్టర్స్ మధ్యలో అయితేమి వాళ్ళు బలపరిచిన ఆత్మీయ తండ్రులు సహోదరులు నేను చెప్పగలను, చేశాను. కాబట్టి చేయించుకున్న దేవుడిని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మా వారు కూడా డ్యూటీ దిగంగానే ఈ దినాలు అట్లాంటి సేవ లేదని నేను చెప్పగలను. ఆనాడు అనేక గ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో రక్షణ సువార్త శనివారం, బుధవారం, ఆదివారం మాకు సువార్త ఉండేది. ఎన్నో గ్రామాలకి ఎంత అలసిపోయినా ఆయన సువార్తలో చాలా దైవికంగా సేవకులతో కలిసి సేవ చేసిన కుటుంబాన్ని మేము చెప్పగలం. సేవకులంటే మేము దేవుళ్ళలాగే చూస్తాం. సేవకులంటే మేము చాలా గౌరవిస్తాం. ఆ పరిచయం చేసే వాళ్ళని మేము ఘనపరుస్తాం. లోక జ్ఞానం, సొంత జ్ఞానం, లౌకిక జ్ఞానం, పితృపారిక జ్ఞానం కాదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగినట్టయ్యే జ్ఞానం. ఆ జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. నేను రోషంగా చెప్పగలను, రోషంగా నిలబడగలను. ఆ విధంగా నా జీవితాన్ని దేవుడు సమర్పించుకున్నా. కాబట్టి 4 బిడ్డలతో దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. అంత మాత్రం కాదు, దేవుడు ఆయన పరిచర్యకి నా పిల్లలందరూ వాడబడుతున్నారు. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు. ఇంకా నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ నాకు కొంత సమయమే నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే పరిచర్య జరగాల అక్కడ. అందుకని ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దేవుడు ఆయన యొక్క సంకల్పాలు, ఆయన ఏర్పాట్లను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. 2016లో డ్యూటీలో ఉన్నప్పుడే మా వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కానీ కాలు చేతులు ఏం పడిపోవాలా, మూర్సులు ఏం రాలా ఆయనకి. మేము ఫస్ట్
బెంగళూరులో స్పెషల్గా స్టేట్ లోపల మొత్తంలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఆయన తీసుకొని పోయి అక్కడ చూపెట్టాము. చక్కగా తింటారు, చక్కగా ప్రార్థన చేస్తాడు, మంచి పాటలు, కుటుంబ ప్రార్థనలు. ఒక్క నిమిషం లేట్ అయినా ఏం బాబా గుడి ఇంకా పోవా అంటారు. ఇప్పుడు కూడా పోతున్నాను మామ అంటారు. సరే ఇల్లు డ్యూటీకి ముందు చర్చికి వెళ్ళు అనేవాళ్ళు. ఈ విధంగా తను నన్ను ఎంతగానో సేవలో ప్రోత్సహించారు, బలపరిచారు. ఎంతగానో కుటుంబ ప్రార్థన, రాత్రి ప్రార్థన, వాక్యాలు టీవీలో ఆయనకి వినబడటం. ఈ విధంగా మా కుటుంబాన్ని ఆయన్ని 10 సంవత్సరాలు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు జలుబు, దగ్గు, కరోనా ఏం రాకుండా దేవాది దేవుడు ఆయన రెక్కల క్రింద ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి కాపాడాడని నేను చెప్పగలను. ఈ విధంగా సంఘ సేవకుల్లో బ్రదరు హెబ్రోన్ పాస్టర్ అయిన శాంతి బ్రదరు మా కుటుంబం పట్ల ప్రార్థనలో ఎంతగానో మాకు పరిచయం చేసి ప్రార్థన చేసిన ఆ యొక్క సంఘాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వాళ్ళ సంఘ పెద్దలైతే వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ధైర్యపరిచారు. ఆ యొక్క సంఘస్థులు కూడా నేను చెప్పగలను. అందరిని బట్టి దేవునికి వందనాలు. వచ్చిన మీరందరూ కూడా మాకు మా నలుగురు బిడ్డలు మా శేష జీవితము సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. అందుని బట్టి కూడా దేవునికి వందనాలు. దేవుడు ఎంతగానో మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుని చిత్తం జరిగించినప్పుడే, దేవుని యొక్క సంకల్పాలను బట్టి, ఆయన ఏర్పాట్లను బట్టి, ఆయన శిరసత్వం కింద సమస్తం జరిగించుకున్న దేవునికి వందనాలు. ఆ రోజు రాత్రి ఆయన చనిపోయినప్పుడు 1:1:27లో ప్రభు మహిమ నిరీక్షణతో నేను నింపుతున్నాను, భయపడబాకు అని మాట్లాడాడు. రెండో రోజు ఈ లోకంలో అంతలో ఉండి అంతలో మాయిపోయిపోయే ఈ లోకం గురించి నువ్వు చింతించబాకు, నేను త్వరగా వస్తున్నా, నా రాజ్యం నీకు ఇచ్చేటప్పుడు నేను వెనుతీనని మాట్లాడాడు. మూడో రోజు దేవుడు యెహోవా అయిన నేను నా యొక్క జీవితంలో నీకు చాలినంత దేవుడుగా ఉంటానని చెప్పినప్పుడు ఆదివారం రాత్రి నేను ఎంతగానో ఆయన స్వరాలు వినబడుతూ ఆయన నాలో ఉండి మాట్లాడుతున్న ప్రతి విధమైన దేవుని యొక్క వాగ్దానాలు బట్టి ఈనాడు నేను ధైర్యంగా ఉండగలిగాను. తెలియకుండానే 200 బీపీతో ప్రభు నాకు బలహీనం అయినప్పటికీ దేవుడు మహాకృపను బట్టి ఆయన శక్తితో, ఆయన ఆత్మతో, ఆయన అభిషేకంతో, ఆయన జీవంతో నన్ను బలపరుస్తున్న దేవాదేవుడికి మా కర్నూలు సంఘ తరపున సంఘ పెద్దలు, సంఘ సేవకులు, మా యోహాను బ్రదర్, మా మేనమామ కొడుకైన సేవకుడు హైదరాబాద్ నుంచి ఇచ్చారు. ఆ బ్రదర్ ఎంతగానో మా పట్ల అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ ధైర్యపరిచారు. అందుని బట్టి కూడా వాళ్ళ సంఘానికి సేవకుడు యోహాన్ బ్రదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. వచ్చిన మీ సిస్టర్లందరూ కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఇంతతో నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవునికే వందనాలు. థ్యాంక్ యూ.